ఇంతకుముందు నేను ఒక షార్ట్ పెట్టాను, భగవద్గీతలో a+b² సూత్రం ఉంది అని, రైట్? సో అది ఏంటి అంటే ఒక అనాలజీ రూపకంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. భగవద్గీతలో a+b² సూత్రం అది మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ a+b² సూత్రం ఉంది. సో దీనికి మనం a+b² సూత్రం అంటే ఏంటి? a+b మీన్స్ a+b² అంటే a² + b² + 2ab, రైట్? దీన్ని మనం ఎలా సెల్ఫ్ లైఫ్ కానీ అసలు భగవద్గీతలో ఎలా ఉంది అంటే, భగవద్గీతలోని 18వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం 78వ శ్లోకాన్ని మనం చూస్తే, ద లా ఇన్ భగవద్గీత 18th chapter and 78th verse, you can observe, you can get an idea and you can get something, and I mean an analogy type or a matching to this formula, right? సో మనకు భగవద్గీతలో మనం 18th chapter 78th verse చూస్తే మనకి ఈ యొక్క ఫార్ములా అనేది వస్తుంది. అదేంటి అంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధార తత్ర శ్రీ రుజయోభితో ధ్రువ నీతిర్ మమ. ఇక్కడ ఏంటి, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ధనుర్ధార అయినటువంటి అర్జునుడు ఉంటాడో, వాళ్ళకి విజయము, రైట్, వెల్త్, సక్సెస్. విజయం అన్న సక్సెస్ అన్న ఒకటే. వెల్త్, సక్సెస్, ఎత్ర యోగేశ్వర కృష్ణ ధ్రువ నీతిర్ మమ, రైట్? సో ఇక్కడ మనకు ఏమేమి వస్తున్నాయి? విజయం కానీ, సక్సెస్ కానీ, వెల్త్ కానీ, హెల్త్ కానీ ఎక్కడ కృష్ణుడు అయితే ఉంటాడో అక్కడ వారికి వస్తుందని ఈ శ్లోకం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ మనకు మరి a+b² సూత్రం ఎట్లయితుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ a+b² సూత్రం ఎలా ఉంటుంది? a+b (2), రైట్? బ్రాకెట్ అంటే సెల్ఫ్, మన సెల్ఫ్ లేదా ఒక స్టూడెంట్, ఒక పర్సన్, రైట్? దెన్ ఏ అంటే మైండ్ సెట్ ఆర్ కృష్ణుడు, రైట్? ఏ అంటే మైండ్ సెట్ ఆర్ కృష్ణ. బి అంటే స్కిల్ సెట్ ఆర్ అర్జున. అర్జున్ని కానీ మనలో ఉన్న స్కిల్ని కానీ గమనిస్తే అది మనకు బి. నెక్స్ట్ స్క్వేర్ అంటే కేర్ సైకిల్. స్క్వేర్ అంటే కేర్ సైకిల్. కేర్ అంటే ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ, యాక్షన్, రిఫ్లెక్షన్, రైట్? నెక్స్ట్ ఎవాల్యుయేషన్. ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. 2ab అంటే కొలాబరేషన్ దట్ లీడ్స్ టు సక్సెస్. సో కొలాబరేషన్ అంటే ఏంటి? ఈ మైండ్ సెట్ కలవాలి, స్కిల్ సెట్ కలవాలి, ఈ రెండు కలిసినప్పుడు మనకి కేర్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. కేర్ సైకిల్ ఫామ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది a+b 2ab లాగా మనకు కొలాబరేటివ్ సక్సెస్గా వస్తుంది, రైట్? ఇక్కడ ఏంటి, కేర్ అంటే కన్సిస్టెంట్గా ఉండాలి, యాక్షన్ ఉండాలి ఖచ్చితంగా. కన్సిస్టెంట్గా ఉంటుంది కానీ ఎలాంటి యాక్షన్ లేదనుకోండి వేస్ట్. లేదు, యాక్షన్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదనుకోండి వేస్ట్. ఈ యాక్షన్, కన్సిస్టెన్సీ రెండు ఉన్నాయి కానీ రిఫ్లెక్షన్ లేదు. అంటే మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం అనే ఒక రిఫ్లెక్షన్ మనం చూసుకోకపోతే వేస్ట్. చూసుకున్న తర్వాత అసలు ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలిస్తే అది ఎవాల్యుయేషన్, రైట్? ఇది కేర్ సైకిల్. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి, రైట్? ఇది ఒక అనాలజీ, ఒక పోలికలాగా మనం ఇలా చూసుకుంటే a+b² సూత్రంలో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో అనాలజీ తీసుకుంటే ఏంటి అంటే, ఇంకొక వర్స్ చూడొచ్చు మనం. 6వ అధ్యాయంలో 5వ వర్స్ని చూస్తే ఏముంటుందంటే, ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానం నమసాదయేత్ ఆత్మైవ ఆత్మో బంధు ఆత్మైవ ఆత్మో రిపురాత్మనాం. అంటే ఈ వర్స్ యొక్క, ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు, రైట్? నిన్నెవ్వరూ పాడు చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ సక్సెస్ కావాలన్నా నీ మీద ఆధారపడి ఉంటుంది, లేదా ఫెయిల్యూర్ కావాలన్నా నీ పైన ఆధారపడి ఉంటుంది అనేది ఈ వర్స్ యొక్క సారాంశం, రైట్? ఇక్కడ చూడండి, a+b ఇక్కడ చూసుకున్నట్టే సేమ్ మనకు బ్రాకెట్ అంటే సెల్ఫ్, రైట్? అక్కడైనా ఇక్కడైనా. ఏ అంటే పాజిటివ్ థింకింగ్, నువ్వు దేని గురించి అయినా పాజిటివ్ ఎట్లా ఆలోచిస్తున్నావు, ఎంత ఆలోచిస్తున్నావు అనేది ఏ. బి అనేది నెగిటివ్ థింకింగ్, దేని గురించి అయినా ఆపోజిట్గా ఆలోచిస్తున్నావా, ఎలా ఆలోచిస్తున్నావు అనేది నెగిటివ్ థింకింగ్. స్క్వేర్ అంటే ఇక్కడ కేర్. ఇక్కడ కేర్ అంటే ఇక్కడ ఏంటి అంటే నీ క్యారెక్టర్, నీ అకౌంటబిలిటీ, నీ కమిట్మెంట్. క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్. ఇక్కడ నీ అకౌంటబిలిటీ, ఎలా నువ్వు దానికి కరెక్ట్గా ఉన్నావు, నువ్వు చేసే పనులకు నువ్వే రెస్పాన్సిబుల్లా కాదా. నెక్స్ట్ ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఈ అంటే ఎంతూజియాజం, ఎంత ఉత్సాహంగా ఉన్నావు నువ్వు చేయడానికి అనేది, రైట్? 2ab అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, నీలో నువ్వు మార్పు చేసుకోవడం కోసం, రైట్? ఇది. సో ఇక్కడ మనం కేర్ను కొంచెం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, నీ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి,
అండ్ ఆ క్యారెక్టర్ పైన నువ్వు ఏదైతే గోల్ కానీ ఏదైనా పెట్టుకున్నావో ఏదో మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు నీ క్యారెక్టర్ కమిటెడ్గా ఉండాలి, రైట్? అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు సిమిలర్గానే అనిపిస్తాయి, కానీ కొంచెం డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే అకౌంటబిలిటీ అంటే అసలు నువ్వు చేసిన తప్పుకి కానీ మంచికి కానీ ఏదైనా నువ్వే రెస్పాన్సిబిలిటీ చేయడం, నీ లైఫ్లో ఏది జరిగినా నువ్వే రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ తీసుకోవడం. అదే రెస్పాన్సిబిలిటీ అంటే అసలు ఏం జరగకముందైనా ఫస్ట్ నుంచే ఒక మంచి కేర్ తీసుకొని, ఇదేమో ఏదైనా జరిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, తప్పు జరిగింది, రైట్, నేను ఇక్కడ సరి చేసుకోవాలి, ఇలా ఈ ఏరియాలో నేను మిస్టేక్ చేశాను అని చేసుకునేది అకౌంటబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే ఫస్ట్ నుంచి అసలు ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలని తెలుసుకునేది రెస్పాన్సిబిలిటీ. ఈ అంటే ఎంతూజియాజం, మనలో ఉన్న ఎలా చేయాలి ఆ క్యూరియాసిటీ డెవలప్ చేసుకొని ఎంత తొందరగా చేయాలి, ఎలా చేయొచ్చు అని తెలుసుకుంటే మనకి ఇది క్యూరియాసిటీ. సో ఇలా మనకు భగవద్గీతలో కూడా A+B² సూత్రం ఉంటుంది అని నా పర్సనల్గా, ఇది నా పర్సనల్ అనాలజీ. ఇలా అనుకోవచ్చు. కొంతమంది ఏమంటారంటే A+B సూత్రం ఎక్కడ పనికొస్తుంది అంటే మనం దాన్ని లైఫ్లో అప్లై చేస్తే పనికొస్తుంది ఏదైనా, రైట్? సో నాలెడ్జి మనం ఎంత చదివినా కానీ అది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే అప్లై చేస్తామో దాన్ని మనం నాలెడ్జ్ అంటాం. ఫస్ట్ ఒక బుక్ రూపంలో కానీ మనం తెలుసుకునే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. దాన్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో నాలెడ్జ్ అంటాం. సో నాలెడ్జ్ విత్ అప్లికేషన్, నాలెడ్జ్ విత్ అప్లైడ్, దట్ ఈస్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, నాలెడ్జ్ విత్ అప్లైడ్ అది పవర్, రైట్? సో ఇలా మనకు A+B² సూత్రం కూడా భగవద్గీతలో ఉంటుందని కొంచెం కొత్తగా ఎవరు చెప్పని కోణంలో చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, లేదా మన వీడియోని హైప్ చేయండి.